ఎన్నికలకు ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయటం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. కేసీఆర్ ప్రభుత్వంలో దివ్యాంగుల ఆత్మగౌరవంతో బతికేలా వారి అభ్యున్నతి కోసం అనేక పథకాలు తీసుకువచ్చామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుంది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గతంలో తెలంగాణ రాకముందు మనకి ఎంత 500 వచ్చేది. మీకు 500 వచ్చిందని కేసీఆర్ గారు రాగానే పెంచున్నారు. 1500 చేస్తున్నారు. 1500 నుండి మళ్ళీ 3000 చేస్తున్నారు. 3000 నుండి వాళ్ళకి ఏం సరిపోతాయని 4000 కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్పారు? 4000 ఏం సరిపోతాయి, మేము వస్తే 6000 అన్నారు. ఇవన్నీ కూడా 100 రోజులలోనే చేస్తామన్నారు. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని 100 రోజులలోనే చేస్తామన్నారు. మరి ఆ 100 రోజులు ఇంకా అయినాయో లేదో వాళ్ళకి అర్థమవుతలేదు. ఇప్పుడు ప్రతి దివ్యాంగ సోదరుడు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. బాబు నువ్వు ఇస్తాను 6000 ప్రకారం, నాకు 45,000 బాకీ ఉన్నావు, నా బాకీ ఎప్పుడు ఇస్తామని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఫ్రీ బస్ ఇస్తామన్నారు, ఎటుపోయింది ఫ్రీ బస్సు? తర్వాత రిజర్వేషన్ కూడా 4% రిజర్వేషన్ ఏదైతే అనుకున్నామో దాన్ని అమలు చేయాలి.